హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ధోని ఆశలు రేపిన మళ్లీ ఓడిన చెన్నై. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ 4వ ఓటమిని నమోదు చేసింది. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 219/6 పరుగులు చేసింది. అనంతరం చెన్నైని 201/5కు పరిమితం చేసింది. ఈ టోర్నీలో పంజాబ్కు ఇది మూడో విజయం కాగా, సీఎస్కే ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మరో మ్యాచ్లో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఆశించిన మేర రాణించలేకపోతున్న 5 సార్లు ఛాంపియన్ సీఎస్కే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ అదే పునరావృతం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 219/6 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 201/5కు పరిమితమైంది. సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ ప్రియాంష్ ఆర్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ జట్టు టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 0, శ్రేయస్ అయ్యర్ 9, మార్కస్ స్టోయినిస్ 4, నేహాల్ వధేరా 9, గ్లెన్ మ్యాక్స్వెల్ 1 త్వరగా అవుట్ అయ్యారు. దీంతో పంజాబ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో 24 ఏళ్ల ప్రియాంష్ ఆర్యా అదరగొట్టాడు. 39 బంతుల్లోనే 3 అంకెల స్కోరు అందుకుని ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారత ప్లేయర్గా నిలిచాడు. చివర్లో శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 రన్స్, మార్కో జాన్సన్ 19 బంతుల్లో 34 రన్స్ రాణించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు స్కోరు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ తప్పిదాలు కూడా పంజాబ్ ఈ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాయి. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై వేగంగా ఆడలేకపోయింది. రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 36 రన్స్, డెవాన్ కాన్వే 49 బంతుల్లో 69 రన్స్ బాగానే బ్యాటింగ్ చేసినా లక్ష్యానికి తగ్గట్లు వేగం పెంచలేకపోయారు. దీంతో మ్యాచ్లో సీఎస్కే వెనకబడిపోయింది. మహేంద్ర సింగ్ ధోని 12 బంతుల్లో 27 రన్స్ బ్యాట్ ఝుళిపించినా అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో చెన్నై 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.